డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎంసీసీ ఈరోజు నోటీసు విడుదల చేసింది. ఆ నోటీసులో నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు, రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ టైంని పెంచినట్లు మనకు ప్రకటించింది. గతంలో మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్లో రిజిస్ట్రేషన్ జూలై 28 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్గా ఇచ్చారు. 12 noon వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం, పేమెంట్కి 3 PM వరకు అవకాశం ఇవ్వటం జరిగింది. ఆ షెడ్యూల్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేయబడింది. ప్రస్తుతం డేట్ని 2 రోజులు ఎక్స్టెండ్ చేశారు. 31 జూలై మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 31 జూలై మధ్యాహ్నం 3 గంటల వరకు ఫీ పేమెంట్కి అవకాశాన్ని కల్పించింది ఎంసీసీ. అలాగే రీసెట్ రిజిస్ట్రేషన్ అనేది 31 తారీఖు 10 గంటల వరకు ఇవ్వటం జరిగింది. చాయిస్ ఫిల్లింగ్కి గతంలో 28 తారీఖు రాత్రి 11:55 వరకు అవకాశం ఇస్తే, చాయిస్ లాకింగ్కి 28 తారీఖు 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అవకాశం ఇస్తే, అది ప్రస్తుతం మారింది. చాయిస్ ఫిల్లింగ్కి 31 రాత్రి 12 గంటల వరకు అవకాశం ఇచ్చింది. 31 తారీఖు రాత్రి 11:55 వరకు మనం చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. చాయిస్ లాకింగ్ 31 జూలై సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 11:55 వరకు చాయిస్ లాకింగ్కి టైం ఇచ్చింది. మరి సీట్ ప్రాసెసింగ్కి గతంలో 29, 30 తారీఖులు ఇవ్వగా, ప్రస్తుతం అది ఆగస్టు 1, 2వ తారీఖులకి ఇవ్వటం జరిగింది. ఆగస్టు 1, 2 తారీఖుల్లో ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. రిజల్ట్స్ గతంలో జూలై 31న వస్తాయని ప్రకటించగా, ప్రస్తుతం రిజల్ట్స్ ఆగస్ట్ 3, 4 తేదీల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో రిపోర్టింగ్కి ఆగస్ట్ 1 నుంచి 6వ తారీఖు వరకు 6 రోజులు ఇవ్వగా, దాన్ని 1 రోజుకి తగ్గించి ప్రస్తుతం ఆగస్ట్ 4 నుంచి 8 వరకు 5 days ఇవ్వటం జరిగింది. 8th లాస్ట్ డేగా ప్రకటించారు. ఈ న్యూ షెడ్యూల్ ప్రకారం మన యొక్క రిజిస్ట్రేషన్ టైం కాస్త 2 days పెరిగింది. ఈ న్యూ షెడ్యూల్ టైంని మీరు ఫాలో అవ్వండి. ఈ లేటెస్ట్ అప్డేట్ని మీకోసం అందించడం జరిగింది. మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.